బెల్లీ ఫ్యాట్ కోసం స్టాండింగ్లో ఎక్సర్సైజ్ చేయడానికి ఇబ్బందిగా ఉందనుకున్న వాళ్ళు సింపుల్గా ఇలా సిట్టింగ్లో ట్రై చేయండి. ఈజీగా రెడ్యూస్ అయిపోతుంది. లెగ్స్ వీలైనంత వెడల్పు పెట్టడానికి ట్రై చేయాలి. ఇవి ఒక 30 కౌంట్స్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇక్కడ ఎల్బోని నీకి టచ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ బ్యాక్ బోన్ కూడా స్ట్రైట్గా ఉండాలి అనమాట. దీంతో సైడ్కి ఉన్న ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇక్కడ ఎంత వీలైతే అంత ముందుకు బెండ్ అవ్వడానికి ట్రై చేయాలి అనమాట. అండ్ దీంతో హిప్ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా ఈజీగా బర్న్ అయిపోతుంది అనమాట. బెల్లీ ఫ్యాట్ కూడా ఈజీగా బర్న్ అయిపోతుంది. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి ఒక 50 కౌంట్స్ అలా చేసుకున్నాం. అండ్ ఇక్కడ నేను చేస్తున్న ఎక్సర్సైజ్లో హెడ్ని ఫ్లోర్ టచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ బ్యాలెన్స్ చేస్తూ సేమ్ పొజిషన్లో ఉండాలి అనమాట. ఇలా రిపిటేషన్గా చేస్తే ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.